డీసీపీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా గుంటూరు డీసీపీలోని అమరావతి బ్రాంచ్ అనుబంధంగా ఉన్న నరుకులపాడు సొసైటీలో ఉన్నాడు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంఘాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయి, వివిధ వ్యాపారాలు చేయడం ద్వారా అనేది మిగతా సంఘాల వారికి కూడా ఆదర్శప్రాయంగా ఉన్న సంఘాలని వాటి యొక్క అభివృద్ధి గురించి వారి మాటల్లో వాళ్ళు తెలుసుకోవడం ద్వారా మిగతా సంఘాలు కూడా అభివృద్ధి బాటలో పయనిస్తాయి అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఈ కార్యక్రమంలో భాగంగా నరుకులపాడు ప్రెసిడెంట్ గారు కోట హరిబాబు గారు, నరుకులపాడు CEO గారు వెంకటేశ్వర గారితో ఈరోజు ఈ సొసైటీలో ఉన్నామండి. వీటిలో ముందుగా వారు ఈ సొసైటీతో ఎప్పటి నుంచి వీరికి అనుబంధం ఉంది, ఎప్పటి నుంచి ఈ సొసైటీలో వీళ్ళు ఉన్నారనేది వారి మాటల్లో తెలుసుకుందాం. నా పేరు కోట హరిబాబు. నేను ఈ నరుకులపాడు PACS ప్రెసిడెంట్గా 2005 నుంచి ఇప్పటి వరకు పనిచేస్తున్నాను. కంటిన్యూగానే ఉన్నాను. మధ్యలో ఏదో కొద్ది రోజులు స్పెషల్ ఆఫీసర్లు ఉన్నారు, కానీ ఎక్కువ రోజులు నేనే ఉన్నాను, కంటిన్యూగానే ఉన్నాను. మీరు ఇక్కడికి రాకముందు ఎర్లియర్ ఇంతకుముందు నెమలకల్లు సొసైటీ ప్రెసిడెంట్గా 87 నుంచి 90 వరకు సింగిల్ విండో మొదటిసారి వచ్చిన NTR గారు పెట్టిన కొత్తలో ఫస్ట్ టైం ఎలక్ట్ అయ్యాను. 3 years అప్పుడు చేశాను. ఆ అనుభవంతో మళ్ళీ 2005లో మళ్ళీ ఇక్కడ నరుకులపాడు 3 సొసైటీలు మెర్జ్ అయినాయి. ఇందులో ఈ నరుకులపాడు PACSలో ఎండ్రాయి PACS, కర్లపూడి PACS, నెమలకల్లు PACS. నేను నెమలకల్లు PACS నుంచి ఇక్కడ మార్పులతో నేను ఇక్కడ నరుకులపాడు PACSలో కలిసిపోయాను. మా సొసైటీ కూడా మెర్జ్ అయింది. అందువల్ల నేను ఈ సొసైటీలోకి వచ్చాను. 2005లో మొదటిసారి ఎలక్ట్ అయ్యాను. తర్వాత 2013లో రెండోసారి ఎలక్షన్స్లో మళ్ళీ రెండోసారి ఎలక్ట్ అయ్యాను. ఆ తర్వాత మన 2019 నుంచి ఈ గవర్నమెంట్ మళ్ళీ నన్నే కంటిన్యూగా చైర్పర్సన్గా నన్ను అపాయింట్ చేస్తుంది. కంటిన్యూగా నేను వర్క్ చేస్తున్నాను అప్పటి నుంచి. నన్ను 2020లో నన్ను మళ్ళీ గుంటూరు DCCBలో పర్సన్గా నన్ను అపాయింట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అది పర్సన్గానే అందులో కూడా మెంబర్గా ఉండి బ్యాంకులో కూడా నేను వర్క్ చేస్తున్నాను. అందరూ నమస్కారం అండి. నా పేరు వెంకటేశ్వరరావు అండి. నేను ప్రస్తుతం నరుకులపాడు సొసైటీ CEOగా పనిచేస్తున్నాను అండి. నేను ఈ కోఆపరేటివ్ వ్యవస్థలో 1973లో పెద్దమద్దూరు PACS గుమస్తాగా జాయిన్ అయ్యానండి. అక్కడి నుంచి గుమస్తాగా చేస్తూ 2013లో పెద్దమద్దూరు PACS సెక్రటరీగా ప్రమోషన్ వచ్చింది. సెక్రటరీ ప్రమోషన్ ఇచ్చి 2020 వరకు పెద్దమద్దూరు PACS CEOగా పనిచేశాను. తర్వాత ఇక్కడ ప్రస్తుతం అప్పుడు 2026 చేస్తున్న ఇరుగుపాడు నాగేశ్వరరావు గారు సెక్రటరీగా రిటైర్డ్ అవడం వల్ల ఇక్కడ ప్రెసిడెంట్గా చేస్తున్న మా హరిబాబు గారు నన్ను కావాలని కోరినాను. నేను ఇక్కడ ఇన్ఛార్జ్ అని వచ్చాను ముందు, కానీ తర్వాత ఇక్కడ వర్క్ బర్డెన్ ఎక్కువ ఉండటం వల్ల ఇక్కడే ఫుల్ టైం CEOగా నన్ను అపాయింట్ చేసి పెద్దమద్దూరు సొసైటీ ప్రస్తుతం ఇన్ఛార్జ్గా CEOగా పనిచేస్తున్నాను. ఈ నరుకులపాడు PACSలో మొత్తం 5,727 మంది సభ్యులు ఉన్నారండి. ఈ సభ్యుల్లో 1,400 మంది, సుమారు 1,400 మంది లోనీస్ ఉన్నారు. లోనీస్ సభ్యులకి 13 కోట్ల వరకు స్వల్పకాల రుణములు, 27 కోట్లు దీర్ఘకాల రుణములు, 35 కోట్లు వ్యవసాయ అనుబంధ రుణం అంటే క్యాష్ క్రెడిట్ రుణం ఇచ్చున్నాము. టోటల్గా 75 కోట్లు అవుట్ స్టాండింగ్ కలిగి ఉన్నాను ప్రజెంట్కి. ఈ రికవరీ పర్సెంటేజ్ కూడా దాదాపు 85% అబవ్ ఉంటుందండి. ఇప్పుడు గత సంవత్సరం 2022-23లో సొసైటీ 94 లక్షల లాభం గట్టించిందండి. ఆడిట్ పరంగా B క్లాస్ వస్తుంది. ఇప్పుడు మేము 4 ఎంప్లాయీస్ ఉన్నామండి. 4 ఎంప్లాయీస్లో 3 ట్రైనీస్, 1 అటెండర్ ఉన్నామండి. ప్రస్తుతం నాన్ కైట్ వ్యాపారం కింద ఫర్టిలైజర్ బిజినెస్ మరియు పెట్రోల్ బంకు చేస్తున్నామండి. ఈ మధ్య మళ్ళీ 9,72,00,000తోటి కోల్డ్ స్టోరేజ్ నిర్మించి, అంటే మా ఓన్గా సైట్ 1,10 లక్షలతో సైట్ కొని దాంట్లో మేము కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేస్తున్నామండి. అది కూడా మనం రీసెంట్గా ఓపెన్ చేశాము. అదే కాకుండా మా ఏరియా పాపులేషన్ మొత్తం 12 గ్రామాలండి. ఈ 12 గ్రామంలో మండిపూడి గ్రామం నందు 1 కోటి రూపాయలతోటి కళ్యాణ మండపం నిర్మించామండి. కళ్యాణ మండపం కూడా ఓపెన్ చేసి ప్రజెంట్ వర్క్కి సిద్ధంగా ఉందండి. మరి అదేవిధంగా గవర్నమెంట్ RBI గోడౌన్ కింద మండిపూడిలోనే ఒక 20 సెంట్లు స్థలం కేటాయించి ఆ స్థలం నందు 500 మెట్రిక్ సామర్థ్యం గల MPFC గోడౌన్ నిర్మాణం చేసి దాంట్లో ఎరువులు బిజినెస్ చేస్తున్నామండి. అదే కాకుండా నెమలికల్లు కూడా 500 మెట్రిక్ టన్నులు గల గోడౌన్ ముందు ఎరువుల వ్యాపారము, మరియు 14 మైళ్ళలో
ఒక 500 మెట్రిక్ టన్నులు గల గోడలో ఎరువుల వ్యాపారము, ఎంబ్రాయిలో మన సొసైటీ 100 మెట్రిక్ టన్నులు గల గోడలో ఎరువుల వ్యాపారం చేస్తున్నామండి. ఇది కాకుండా 14 మైల్ సెంటర్లో మాకు ఓన్గా షాపింగ్ కాంప్లెక్స్ ఉందండి. 7 షాపులు, అందులో ప్రజెంట్ 3 షాపులు రెంట్కి ఇచ్చాము. ఒక షాపులో రీసెంట్గా మాకు జనటెక్ మెడికల్ షాపు ఆర్డర్ వచ్చిందండి. దాన్ని వచ్చి ఇక్కడ పనిచేసి దాన్ని ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. మాకు మెయిన్ ఏంటంటే మా ప్రెసిడెంట్ గారి సాయంతో బాగా మా సొసైటీ బాగా అభివృద్ధి చెందిందండి. ప్రస్తుతం నేను వచ్చినప్పుడు సుమారు ఇది 9 కోట్లు ఉండేది, ప్రజెంట్ ఇప్పుడు 75 కోట్లు పెంచగలిగాము. అది ప్రెసిడెంట్ గారి యొక్క సామర్థ్యంతో చేసామండి. దీనికి నేను చాలా సంతోషిస్తున్నాను. నరకులపాడు అంటే డెవలప్మెంట్లో నాన్ క్రెడిట్ బిజినెస్ చాలా అంటే ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వాటిలో వీళ్ళకి ఇప్పుడు CEO గారు చెప్పినట్టుగా షాపింగ్ కాంప్లెక్స్ కానీ, పెట్రోల్ బంక్ కానీ, ఇతర ఎరువుల వ్యాపారాలు కానీ ఇవి ఉన్నాయి. అంటే వీటికి సంబంధించిన అసెట్స్ క్రియేట్ చేసుకోవడంలో సొసైటీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇన్వెస్ట్ చేయడం వల్ల ఈరోజు లాభాలు గడిస్తుంది. వాటిలో ముఖ్యంగా ఈ మన షాపింగ్ కాంప్లెక్స్ వీళ్ళు ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నారు, ఇంకొకటి ఇప్పుడు మనకున్న గుంటూరు డిస్టిక్లో 167 సంఘాలు ఉంటాయి. షాపింగ్ కాంప్లెక్స్ ఇంత ప్రామినెంట్గా ఉంది ఒకే ఒక సొసైటీ, నరకులపాడు సొసైటీ అండి. మిగతా వాటిలో 1-2 షాపులు ఉన్నాయి కానీ అవి ఇట్లా ప్రామినెంట్గా ఎక్కడా లేవు. ఇవి ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నారనేది మన ప్రెసిడెంట్ గారి మాటల్లో విందాం. 2014-15 రాజధాని మన అమరావతి రాజధాని అయిన తర్వాత ఈ రోడ్డు మీద మాకు మంచి సైట్ ఉంది, గుంటూరు అమరావతి రోడ్డు మీద. ఆ సైటు పక్క వాళ్ళు ఆక్యుపై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే దాన్ని కాపాడి, అది ఖాళీగా ఉంటే ఇట్నే ఆక్యుపేషన్ జరుగుతాయి అనే ఉద్దేశంతో దాంట్లోనూ మా సొసైటీ ఓన్ ఫండ్స్ నుంచే 2015-16 సంవత్సరాల్లో సుమారుగా 18 లక్షలతో ఓన్ ఫండ్స్ తోటే 7 షాపులు కట్టాం. ఆ షాపులు కట్టి ఆ సంవత్సరం నుంచి మంచి అద్దెతో వస్తున్నాయి. ఈ మధ్య కొంచెం 2-3 షాపులు ఖాళీ అయింది. మళ్ళీ అందులోనే మేము ఒక షాప్లో జనరిక్ మెడిసిన్స్ మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన పిఎం జన ఔషధి కేంద్రాన్ని దాంట్లో ఏర్పాటు చేస్తున్నాం. అతి తొందరలోనే ఒక వారం రోజుల్లోపే దాన్ని ఓపెన్ చేసి బిజినెస్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఆ తర్వాత 16-17 సంవత్సరాల్లోనే మళ్ళీ నెమలికల్లు ఖాళీ పాత బిల్డింగ్ ఉండి అది పడిపోయే పరిస్థితుల్లో ఉంటే దాన్ని తీసేసి, కొప్పంత స్లాబ్ కూలిపోతే దాన్ని తీసేసి అక్కడ 500 మెట్రిక్ టన్నులు కూడా మా సొసైటీ ఓన్ ఫండ్స్ నుంచే కట్టాం. అది ఇప్పుడు అక్కడ అప్పటి నుంచి కట్టి ఆ రోజు నుంచి ఇక్కడ ఎరువుల వ్యాపారం స్టార్ట్ చేసి కంటిన్యూగా సంవత్సరానికి ₹1 కోటి పైన అక్కడ నాన్ క్రెడిట్ బిజినెస్ జరుగుతుంది. అది కంటిన్యూగా చేస్తానే ఉన్నాం 16-17 నుంచి. 2019 తర్వాత మణిపూర్లో గోడౌన్ స్టార్ట్ చేసి ప్యాకేజ్ ఎంఎస్సీ కింద గోడౌన్ కట్టాం. ఆ గోడౌన్ పూర్తయిన తర్వాత మళ్ళీ మన గవర్నమెంట్ మాకు సైట్ ఎక్కడ దొరకలేదు. గవర్నమెంట్ 25 లక్షలు 20 సెంట్లు కావాలంటే ఏ ఊళ్ళో సైట్ ఇవ్వకపోతే మా గ్రామంలోనే గవర్నమెంట్ ఫారంబాగ్ భూమి 20 సెంట్లు గవర్నమెంట్ సొసైటీకి ఇప్పించి అందులో 500 మెట్రిక్ టన్నుల గోడౌన్ ఒకటి కట్టాము. ఆ గోడౌన్ చాలా తక్కువ ఇంట్రెస్ట్, 1% ఇంట్రెస్ట్ తోటే నబార్డ్ వాళ్ళు ఇవ్వడంతో అది బాగుంటుందని అక్కడ గోడౌన్ కట్టి అందులో బిజినెస్ చేస్తే ఒక సంవత్సరానికి 2 కోట్ల పైన బిజినెస్ అక్కడ బాగా ఎరువుల వ్యాపారం బాగా జరుగుతుంది. తర్వాత మొదటిసారి కట్టిన గోడౌన్ని దాన్ని మళ్ళీ ఫంక్షన్ హాల్గా కన్వర్ట్ చేసి పైన కింద ఏమో భోజనాలకి, పైన ఫంక్షన్ చేసుకోవడానికి కోసం పైన మళ్ళీ ఎంఎస్సీ స్కీమ్ నుంచి లోన్ ఒక 25 లక్షలు, వేరే ఇంకొక 15 లక్షలు మన కోఆపరేటివ్ DCCB నుంచి లోన్ తీసుకొని పైన ఏసీ కళ్యాణ మండపం ఒకటి పైన ఫంక్షన్ జరిగేట్టు ఏర్పాటు చేసాం. అది సుమారుగా మొత్తం కింద కానీ పైన కానీ సుమారుగా ₹1 కోటి అయింది. అది చాలా ఉపయోగకరంగా ఉంది. ఈ మధ్యనే దాన్ని ప్రారంభోత్సవం చేసి జనానికి అందుబాటులోకి తెచ్చాం. దాని మీద మంచి ఇన్కమ్ వస్తుందని ఆశిస్తున్నాం. 2021లో మన నబార్డ్ వాళ్ళు ఎంఎస్సీ స్కీమ్ వచ్చిన తర్వాత పెట్రోల్ బంకు వాళ్ళు అడిగారు మమ్మల్ని, పెట్రోల్ బంకు మీరు అడిగితే IOCL వాళ్ళు మాకు కోఆపరేట్ చేసి మాకు పెట్రోల్ బంక్ మంజూరు చేశారు. అది కూడా మేము ఓన్లీ మేము చేసింది లెవలింగ్ అನ್ನು కాంపౌండ్ వాళ్ళే మేము చేసాం. మిగతాదంతా IOC కంపెనీ వాళ్ళే పెట్టుబడి అంతా వాళ్ళే పెట్టి
ఒక పెట్రోల్ బంక్ పూర్తి చేసి మాకు ఇచ్చారు. అందులో మేము ఒక 6 నెలల క్రితం నుండి మేము అందులో పెట్రోల్ బంక్ రన్ చేస్తున్నాం. అది ప్రస్తుతం రోజు 1.5 లక్షల వరకు బిజినెస్ జరుగుతుంది. ఇంకొంచెం బిజినెస్ పెరిగితే 2 లక్షలు దాటితే మంచి లాభాలు వస్తుందని మేము ఆశిస్తున్నాం. నరకులపాడు ఐఓసిఎల్ పెట్రోల్ బంక్ ఒక ప్రత్యేకత ఉందండి. అంటే ఆయిల్ కంపెనీలు, సొసైటీలు కలిపి జాయింట్ వెంచర్గా పెట్టిన వాటిలో ఫస్ట్ ఐఓసిఎల్ పెట్రోల్ బంక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి. ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఐఓసిఎల్ పెట్రోల్ బంక్ నరకులపాడులో పెట్టడం జరిగిందండి. దానికి అంటే హెచ్పిసిఎల్ నుంచి ఎర్లియర్ అన్ని సంఘాల్లో హెచ్పిసిఎల్ పెట్రోల్ బంకులు ఉన్నాయి, కానీ ఐఓసిఎల్ ఉన్న పెట్రోల్ బంకు ఫస్ట్ పెట్రోల్ బంక్ ఉన్న సొసైటీ నరకులపాడు సొసైటీ. 2021లో మా సభ్యులు అందరం కలిసి మా సంఘ పరిధిలో కోల్డ్ స్టోరేజ్ కట్టాలని నిర్ణయం తీసుకున్నాం. నిర్ణయం తీసుకున్న తర్వాత ఎక్కడ ఏంటని మేము సైట్ ఎదిగితే అమరావతి గుంటూరు రోడ్డు మీద కాస్ట్ చాలా ఎక్కువ ఉండడంతో 1 కిలోమీటర్ 800 మీటర్ల లోపలగా ఉంగుటూరు రోడ్లో ఒక ఎకరం 10 సెంట్లు సైటు, ఎకరం 80 లక్షల లెక్క, ఎకరం 10 సెంట్లు సుమారుగా 90 లక్షల దాకా అయింది. రిజిస్ట్రేషన్తో 92 లక్షల దాకా ఒక సైట్ కొని మాకు వైద్యనాథన్ ఫండ్స్ మీద వచ్చిన వడ్డీతో 2005లో వైద్యనాథన్ వాళ్ళు 3,80,00,000 వచ్చినాయి మా సొసైటీకి. అవన్నీ అప్పటి నుంచి వడ్డీగా మన డీసీసీబీలోనే డిపాజిట్ చేసి ఉంచితే దాని మీద వచ్చిన వడ్డీ డబ్బులతో ఆ సైట్ కొనుగోలు చేయగలిగాము. గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని ఆ సైట్లోనే కోల్డ్ స్టోరేజ్ నిర్మాణానికి ప్రయత్నాలు మొదలుపెట్టి గవర్నమెంట్ దగ్గర కావాల్సిన అన్ని పర్మిషన్లు తీసుకొని లోన్ అప్లై చేస్తే నబార్డ్ వాళ్ళు లోన్ శాంక్షన్ ఇచ్చారు. మా మొత్తం మేము 9,72 లక్షలు లోను మంజూరైంది. అందులో 20% మా వైద్యనాథన్ ఫండ్స్ నుంచి కొంత బేర్ చేసి 2 కోట్లు మేము మా షేర్గా 20% మేము షేర్ భావిస్తున్నాం. మిగతా 7,70 లక్షలు లోన్గా నబార్డ్ వాళ్ళు లోన్ ఇచ్చారు. అందులో తర్వాత మేము దాన్ని సబ్సిడీ కోసం మేము నేషనల్ హార్టికల్చర్ బోర్డు వాళ్ళని అప్లికేషన్ పెడితే మాకు 2,38 లక్షలు సబ్సిడీ మంజూరైంది. ఇక మంజూరైన తర్వాత కోల్డ్ స్టోరేజ్ స్టార్ట్ చేసి కన్స్ట్రక్షన్ అయిపోయి ఈ మధ్య ఓపెన్ చేసుకున్నాం. ఇంకొంచెం చిన్న చిన్న పనులు మిగిలిపోయి ఉన్నాయి. ఒక నెల రోజుల్లో ఆ పనులు కూడా పూర్తి చేసుకొని కోల్డ్ స్టోరేజ్ వ్యాపారం కూడా స్టార్ట్ అవుతుందని, దానివల్ల మంచి లాభాలు వస్తాయని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ నరకులపాడు కోల్డ్ స్టోరేజ్ ప్రత్యేకత ఉందండి. ఎందుకంటే నేషనల్ హార్టికల్చర్ బోర్డు నుంచి ఇంత 2,38,00,000 ఒక 10,000 MT కెపాసిటీ ఉన్న సొసైటీ, అంటే కోల్డ్ స్టోరేజ్కి సబ్సిడీ తీసుకున్న ఫస్ట్ సొసైటీ ఇండియాలోనే నరకులపాడు సొసైటీ ఫస్ట్ సొసైటీ అండి. అంటే ఇంత అమౌంట్ ఒక సబ్సిడీ క్లెయిమ్ చేయడం అనేది మన ఇండియాలోనే ఫస్ట్ సొసైటీ. ఇది నరకులపాడు సొసైటీకి వేరు కోఆపరేటివ్స్లో షేర్ క్యాపిటల్ కూడా ఉందండి. ఆ షేర్ క్యాపిటల్ ద్వారా డివిడెండ్స్ కూడా వీళ్ళకి రావడం అనేది వీళ్ళ ప్రాఫిట్స్కి బాగా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అవి వేటిలో అంటే ఏ కోఆపరేటివ్ ఇన్స్టిట్యూషన్స్లో వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయనేది షేర్స్ అది మన CEO గారు చెప్తారు. మా సంఘ విస్తరణలో ఉన్న 10 గ్రామాల్లో గల రైతులు 5,741 మంది సభ్యులుగాను 5,53,00,000 షేర్ క్యాపిటల్ ఉందండి. ఈ షేర్ క్యాపిటల్ మొత్తం జీడీసీ బ్యాంక్ అమరావతి బ్రాంచ్లో ఇన్వెస్ట్ చేస్తున్నామండి. అదే కాకుండా మాకు క్రిప్కో, ఇప్కో, కోరమండల్ మొదలైన సంస్థలు ఎరువుల వ్యాపారం చేస్తున్నాము. ఆ సంస్థలో కూడా మేము షేర్స్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్కోలో 5 లక్షల రూపాయలు, తర్వాత క్రిప్కోలోనేమో 10 లక్షల రూపాయలు, కోరమండల్లో 10 లక్షల రూపాయలు షేర్స్ ఇన్వెస్ట్ చేసామండి. దానికి సంబంధించి సంవత్సరానికి 20% డివిడెండ్ ఇస్తున్నారండి కంపెనీ వాళ్ళు. ఆ డివిడెండ్ మాకు చాలా ఉపయోగపడుతుంది మా శాలరీ రికార్డుకి. దీనివల్ల మేము చాలా లబ్ధి పొందుతున్నామండి. ఇదే కాకుండా మా నర్కులపాడు హెడ్ క్వార్టర్లో బిల్డింగ్ నిర్మించామండి 2021-22లో. నేషనల్ లెవెల్లో నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ నందు షేర్స్ తీసామండి. అది కాకుండా మరి నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్ లిమిటెడ్ నందు మరియు భారత్ బెర్రీ సహకార సమితి లిమిటెడ్ నందు కొత్తగా ఈ సంవత్సరం షేర్స్ తీసుకోవడం జరిగిందండి. దీనివల్ల నేషనల్ లెవెల్లో కూడా మా సొసైటీ ఇంప్రూవ్ అయినందుకు సంతోషపడుతున్నాము. నేషనల్ లెవెల్లో ఏర్పాటు చేసిన మల్టీ స్టేట్ కోఆపరేటివ్స్ కింద ఏర్పాటు చేసిన 3 కోఆపరేటివ్స్లోనూ వీళ్ళు షేర్ హోల్డర్స్గా జాయిన్ అవ్వడం జరిగిందండి.
అదేవిధంగా ఇప్పుడు మనం ఉన్న ఈ నరకులపాడు సొసైటీ యొక్క హెడ్ క్వార్టర్లో ఈ బిల్డింగ్ ఆఫీస్ బిల్డింగ్ కూడా వీళ్ళు ఆప్కాప్ సిడిఎఫ్ నుంచి కానీ ఓన్ ఫండ్స్ కానీ ఏర్పాటు చేసుకున్నారు. అది ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నారనేది మన ప్రెసిడెంట్ గారి ద్వారా తెలుసుకున్నాం. 2021-22 సంవత్సరంలో 8 లక్షలు ఆప్కాప్ నుంచి గ్రాంట్గా 8 లక్షలు సిడిఎఫ్ నుంచి మిగతా బిల్డింగ్ ఫండ్ ఉంటే మా కోఆపరేటివ్ సొసైటీలో ఉన్న బిల్డింగ్ ఫండ్తో ఈ బిల్డింగ్ సుమారు 35 లక్షలు అయింది. ఈ 35 లక్షలతో ఈ బిల్డింగ్ కట్టుకున్నాం. ఈ బిల్డింగ్ కట్టుకొని ఇందులోనే కౌంటర్లు ఏర్పాటు చేసుకొని మా సొంత బిల్డింగ్లోనే వ్యాపార కార్యకలాపాలు చేసుకున్నాం. ఇంతకుముందు చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఈ బిల్డింగ్ లేని రోజుల్లో. ఈ బిల్డింగ్ ఉన్న తర్వాత కార్యకలాపాలను ఇక్కడి నుంచి చేసుకుంటంతో చాలా సౌకర్యంగా ఉంది. ఇది ఫ్యూచర్లో మాకున్న 7 షాపుల్లో 7 రకాల బిజినెస్లు పెట్టి రెంట్కి ఇవ్వడం వలన రెంట్ మీద వచ్చే ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది. అందుకని మేము షాపులు రెంట్కి ఇవ్వడం మానేసి ఇప్పుడు అందరూ ఒక షాపులో మెడికల్ షాప్ స్టార్ట్ చేసాం. మిగతా 6 షాపుల్లో కూడా త్వరలో నెక్స్ట్ 2 ఇయర్స్లో ఒకే కాంప్లెక్స్లో అన్ని రకాల వస్తువులు రైతులకి మరియు ప్రజలకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉండేట్టు అన్ని మన సూపర్ మార్కెట్ని ఇక్కడ స్టార్ట్ చేద్దామని మేము నిర్ణయించుకున్నాం. అక్కడే అదే ప్లేస్లో వేబింగ్ జిమ్ కూడా ఒకటి మేము అప్లికేషన్ పెట్టాం. అది శాంక్షన్ వస్తే అక్కడే వేబింగ్ జిమ్ కూడా నిర్మించి మా కోల్డ్ స్టోరేజ్కి వచ్చి మేము మిర్చి బస్తాలు ఇవన్నీ వెయ్యింగ్ కోసం ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం. నెక్స్ట్ 2 ఇయర్స్లో ఇది చేయాలని మేము ప్లాన్ చేసుకున్నాం. మా పక్కనే ఉన్న ఎండ్రాయి గ్రామంలో గవర్నమెంట్ వాళ్ళు 48 సెంట్లు స్థలం మాకు అలాట్ చేశారు. తార్ రోడ్డు పక్కనే ఇచ్చారు, మంచి సైట్ ఇచ్చారు. అందులో 1000 మెట్రిక్ టన్నుల గోడౌన్ ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. 2-3 మంత్స్లో అది పూర్తవుద్ది. అది పూర్తవగానే అందులో కూడా రైతులకి ఇంకా అన్ని రకాల సౌకర్యాలు ఉత్పత్తులు అక్కడ పెట్టుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలు అక్కడ ఏర్పాటు చేసి రైతులకు కావాల్సిన వాళ్ళ ఉత్పత్తుల మీద మేము లోన్లు కూడా ఇచ్చి ఫ్రిడ్జ్ లోన్ కూడా ఇవ్వడానికి మేము సిద్ధపడుతున్నాం. నెక్స్ట్ ఇది కూడా నెక్స్ట్ బిజినెస్ ప్లాన్గా మేము ఎంచుకున్నాం. బ్యాంక్ డెవలప్మెంట్ కోసం ఎంతో సహాయ సహకారాలు అందించి టెక్నికల్గా కావాల్సిన అన్ని మాకు అందజేసిన ఆప్కాబు మా ఏజీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడు లేని అంటే నేను 2005 నుంచి ప్రెసిడెంట్గా ఉండా 2019 నుంచి ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో లాభసాధ్యమైన కార్యక్రమాలు చేయడానికి నాకు సహకరించిన మా శాసనసభ్యులు నంబూరు శంకర్రావు గారికి, మా ఎంపీ గారు, మన కోల్డ్ స్టోరేజ్కి కావాల్సిన సబ్సిడీలు రావడంలో ఎంతో సహకరించిన ఎంపీ గారు శ్రీకృష్ణదేవరాయలు గారికి, మా చైర్మన్ లాల్పురం రామ్ గారికి, మా డిసిసి బ్యాంకులో ఆఫీసర్లందరూ, మన ఆప్కాబ్ ఎండి గారు శ్రీనాథ్ రెడ్డి గారు ఎంతో సహకరించారు. వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు వాళ్ళకి మాకు ఇంత హెల్ప్ చేసిన మా సంఘం వీళ్ళందరికీ ఎప్పుడు రుణపడి ఉంటుందని తెలియజేస్తూ, సొసైటీ డెవలప్మెంట్లో ఇంత అభివృద్ధి చెందింది అంటే దాంట్లో స్టాఫ్ యొక్క పాత్ర కూడా చాలా ముఖ్యమైనదండి. ఎందుకంటే వాళ్ళు ఒక నిబద్ధతతో పనిచేయటం వల్లే ఇవాళ ఈ సొసైటీ ఈ విధంగా ముందుకు మనగలుగుతుంది. అది ఏ విధంగా ఏంటి అనేది మన సిఇఓ గారు వాళ్ళ మాటల్లో విందాం. మేము ప్రస్తుతం సొసైటీలో 4 ఉన్నామండి పర్మనెంట్ సిబ్బంది. మేము 4 పర్మనెంట్ సిబ్బందిలో 3 ఆల్రెడీ ట్రైనింగ్స్ అయి ఉన్నాము. నేను సిఇఓ, తర్వాత ఒక స్టాఫ్ అసిస్టెంట్ నందిగం వాసు, ఇంకో స్టాఫ్ అసిస్టెంట్ హర్షిని, తర్వాత సబ్ స్టాఫ్ వెంకటేశ్వర 4 ఉన్నామండి. మేము 4 కాకుండా ఇంకో 4 వేసేసుకుని తీసుకున్నాం. గతంలో మాకు సెక్రటరీగా చేసి రిటైర్ అయిన నాగేశ్వర గారి సలహాలు తీసుకుని ఆయన్ని కూడా ఆయన సలహాలు పాటిస్తూ ఆయన్ని కూడా తీసుకుని ఆయన చెప్పిన విధంగా సొసైటీ అభివృద్ధి చెందడానికి చాలా ఉపయోగపడుతున్నారు. అది కాకుండా
చిన్న అని కంప్యూటర్ ఆపరేటర్ బాగా ఎక్స్టెంట్. ఆయన మూలాన్ని మేము ఇప్పుడు ఈరోజు కంప్యూటర్ చేస్తున్నాం అంటే ఎక్కువ శ్రమ తీసుకొని బాగా మేము ముందంజలో ఉన్నాం అంటే చిన్న బాగా ఉపయోగపడుతున్నారు. అదేవిధంగా మన ప్రవీణ్ వీళ్ళందరూ వేజెస్ తోటి ఉపయోగపడి బాగా సొసైటీ తక్కువ మంది స్టాఫ్ అయినా 75 కోట్లు టర్న్ అవుట్ స్టాండ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదే కాకుండా పెట్రోల్ బంకులో 5 స్టాఫ్లతోటి మళ్ళీ ఆ పెట్రోల్ బంక్ నడుపుతున్నాము. మళ్ళీ రేపు కోల్డ్ స్టోరేజ్ స్టార్ట్ అయినప్పుడు దాదాపు 15-20 మంది స్టాఫ్ అవసరం అయింది. దాదాపు స్టాఫ్ ఒక టోటల్గా 20-25 మెంబర్స్ స్టాఫ్తో మా సొసైటీ ఎక్కువ అందరికీ కొద్దిగా జీవనోపాధి చేయటం ముందంజలో ఉన్నందుకు సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ.